గారి యొక్క ఇంటి ముందే నిలబడి ఉన్నాడు. మీరు పంపించండి. ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము, బయటే ఉనింది, గంట సేపు వీడియో చూపిస్తాము. మీరు ఎంపీ గారు మీరు కూడా కలిపి వెనక ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వినండి రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేకపోతే రామన్నారు. మీడియానే సాక్షి. రికార్డ్ ఇమ్మంటారా అన్న? లోపల వచ్చి ఒకలాగా తీసేది, బయట ఇక్కడ వచ్చి ఒకలాగా చెప్తున్నారు. నేను అడిగేది మీరు అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడ కట్టొస్తారు? అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడ కట్టొస్తారు? నేను వెనక నుంచి వెనక నుంచి ట్రాక్ చేయండి. నేను ఎలా వచ్చాను నేను చెప్పేది అంటే వెనక నుంచి వస్తే ఇంత దూరం ఎట్లా వస్తారు? సవాలుకు సమాధానం చెప్పడానికే కాదా? మీరు వచ్చింది గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? గొడవ చేయడానికి చనిపోయింది. 43 చనిపోయింది మేమంటాను. మొందని మీరు అంటున్నారు. 43 ఆయన కాదు. మీరు ఇక్కడికి ఇంత స్వేచ్ఛగా వచ్చారు, మీడియాతో మాట్లాడుతూ వచ్చారు, మీరు సమాధానం చెప్పగలరు? 43 600 మీటర్లు నడిచి వచ్చాడు ఆయన. 600 మీటర్లు నడిచి వచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. స్వేచ్ఛగా వచ్చి ఆరోపణలు అంటే ఇప్పటికి కూడా అసత్యమేనా? టీటీడీ విజిలెన్స్ రిపోర్టు మీరు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్న సమయంలోనే ఈ రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళండి, లేదా కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకొచ్చి ఇక్కడ చెప్పండి. రమ్మని చెప్పండి. మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్టే వాళ్ళు కూడా ఇక్కడ వెల్కమ్ ఉంది. మీకు ఇక్కడ కనబడుతుంది ఒకటి, అక్కడ సత్యం. ఇప్పుడు అక్కడ జరిగేది నేను అడిగేది ఒకటే, నువ్వు వచ్చింది దేనికోసం? దీని మీద నువ్వు ఆరోపణ చేసినావు, దీని గురించి చెప్పు. ఆయన పక్కన పెట్టు. నాలెడ్జ్ యూ బీన్ ఎంపీ, యూ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. చైర్మన్ గా చెప్పారు. అవును, ఓకే. సవాల్ విసిరారు, ఆయన రాలేదు. ఈయన వస్తానంటే వాళ్ళు వచ్చారు కదా. ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పే వర్షన్ ఇది ఒకటి, అక్కడ జరుగుతుండే వర్షన్ ఇంకొకటి. అక్కడ దాదాపుగా 100 మంది పోలీసులు పెట్టి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. నేను వేరే దారిలో రావాల్సి వచ్చింది. ఫోకసింగ్ అంతా ఆయన మీద ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి సిద్ధపడి ఉంది. నిజాన్ని నిరూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. కరుణాకర్ రెడ్డి గారు రావడానికి సిద్ధం. ఆయన్ని అడ్డుకోవడం అక్కడ వాస్తవం. సరేనా? ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు ఎంపీ స్థాయిలో ఉన్న ఒక ఎంపీగా ఉన్న ఒక అతన్ని ఇక్కడ పోలీసులు ఏ విధంగా లాక్కెళ్తున్నారు మనం ఒకసారి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. అతన్ని ఇక్కడికి వచ్చిన గోశాలలో జరుగుతున్న అక్రమాలను చెల్లించడానికి వచ్చిన ఎంపీని పోలీసులు అక్కడి నుంచి కూడా లాక్కెళ్తూ ఆ కారు వర్దిలో ఎక్కించిన పరిస్థితి మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయిలో ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఇక్కడ పోలీసులుగా పోలీసులు అడ్డుకుంటున్నారు, ఏడు ఇల్లు ఫోన్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఛాలెంజ్ స్వీకరిస్తే నిలబడుతుంది.